చూడండి, ఇది లాస్ట్ టాపిక్. ఈ చాప్టర్లో నేను ఇదే లాస్ట్ రికార్డ్ చేసేది. లాజిస్టిక్ గ్రోత్. ఈ గ్రోత్లో కేవలం అతను దేని గురించి మాట్లాడినాడంటే ఫుడ్, స్పేస్ గురించి మాట్లాడినాడు. ఇక్కడ లాజిస్టిక్లో ఏం మాట్లాడుతూ చూద్దాం. లాజిస్టిక్ గ్రోత్, నో పాపులేషన్ ఆఫ్ ఎనీ స్పీసెస్ in nature has at its disposal unlimited resources to permit the exponential growth. This leads to competition between individuals for limited resources. Eventually, the fittest individual will survive and reproduce. No population of any species in nature has at its disposal unlimited resources to permit exponential growth. అంటే ప్రకృతిలో ఏ జాతి యొక్క జనాభా కూడా అన్లిమిటెడ్ రిసోర్సెస్తో కలిగి ఉండదు. అంటే ఏంది, జీవితకాలం తనకు ఫుడ్, స్పేసు మరియు అన్ని సరిపడంత అన్నీ ఉండవు. సో అప్పుడు అన్ని సరిపడిన ఉండవు అంటే ఏంది అర్థం? ప్రతి జాతి యొక్క జనాభా అనేది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ని చూపించదు అని చెప్తున్నాడు ఇక్కడ. నో పాపులేషన్ ఆఫ్ ఎనీ స్పీసెస్ ఇన్ నేచర్ హ్యాస్ ఎట్ ఇట్స్ డిస్పోజల్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ టు పర్మిట్ ది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. అంటే ఏ జాతి యొక్క జనాభా అయినా కూడా ఎప్పుడైనా అన్లిమిటెడ్ రిసోర్సెస్ దానికి దొరకవు కాబట్టి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ని చూపించలేదు అని చెప్తున్నాడు. మరి చూడండి, అంటే జీవితాంతం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుందా ప్రతి ఒక్క జీవి యొక్క జనాభా అంటే? ఉండదు. ప్రతి ఒక్క జీవి యొక్క జనాభాకు అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయా అంటే ఉండవు. అది చెప్పేది. సో దానికి కారణంగా ఏమవుతుందంటే మనకు కాంపిటీషన్ ఏర్పడుతుంది బిట్వీన్ ఇండివిజువల్స్ ఫర్ లిమిటెడ్ రిసోర్సెస్. కాబట్టి లిమిటెడ్ రిసోర్స్ ఉన్నందువలన అక్కడ ఇండివిజువల్స్లో మనకి ఏర్పడుతుంది అంటే ఏర్పడుతుంది? దిస్ లీడ్స్ టు కాంపిటీషన్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఫర్ లిమిటెడ్ రిసోర్సెస్ ఏర్పడుతుంది. కాంపిటీషన్ లిమిటెడ్ రిసోర్స్ మధ్య ఏర్పడుతుంది. Eventually, the fittest individual will survive and reproduce. The government of many countries, అన్ని దేశాల్లో ఉండే ప్రభుత్వము హ్యావ్ ఆల్సో రియలైజ్డ్ దిస్ ఫ్యాక్ట్. అవును, సో ఈ నిజాన్ని అన్ని దేశాలు తెలుసుకుంది. అండ్ ఇంట్రడ్యూస్డ్ ద వేరియస్ కంట్రోల్ మెజర్స్ టు లిమిట్ ది గ్రోత్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. అంటే జనాభా పెరుగుతున్నే కొద్దీ మనకు అన్లిమిటెడ్ రిసోర్సెస్ పెరగవు కదా. అంటే ఖచ్చితంగా జనాభా పెరుగుతున్నాయంటే ఫుడ్ అనేది కూడా పెరగాల. సో అలా పెరగదు కాబట్టి మనం జనాభాని కంట్రోల్ చేస్తే ఫుడ్ ఆటోమేటిక్గా కొంచెం కంట్రోల్ అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ టేక్ ఇన్ వేరియస్ కంట్రోల్ మెజర్స్ టు లిమిట్ ద గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అని చెప్పినారు. ప్రకృతి లోపల ఇన్ నేచర్ ఎనీ గివెన్ హ్యాబిటేట్. అంటే ఎనీ గివెన్ హ్యాబిటేట్ అంటే ఏం అర్థం? ఏదైనా ఒక ప్లేస్ ఇన్ ఎనీ గివెన్ హ్యాబిట్ విల్ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్ టు సపోర్ట్ ఏ మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్. ఇన్ నేచర్ ఎనీ గివెన్ హ్యాబిటేట్ విల్ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్ టు సపోర్ట్ మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ బియాండ్ విచ్, సో దానికి మించిపోతే నో ఫర్దర్ గ్రోత్ ఈజ్ పాసిబుల్. అంటే ఏదైనా ప్రకృతి, ఇప్పుడు అడవి ఉందనుకో, 100 ఎకరాల అడవిలో సింహాలు 100 ఉన్నాయి. సో 100 వరకు ఆల్రెడీ ప్రకృతి ఏం చేస్తాడంట, 100 సింహాలు బతికేటట్టు అంత ఫుడ్ని అదే ఏర్పాటు చేస్తుంది, ఎనఫ్ రిసోర్సెస్ని. ఇంకా 100 సింహాల కంటే ఎక్కువ పెరుగుతుందంటే ఖచ్చితంగా రిసోర్సెస్ని ప్రకృతి ప్రసాదించింది. అప్పుడు వీటి మధ్యనే కాంపిటీషన్ ఏర్పడుతూ చేస్తుంది. ఏదైతే బాగుందో ఫిట్టెస్ట్గా అది బతుకుతుంది, వెళ్ళిపోతుంది. అందుకే ఈ లిమిటెడ్ హ్యాబిటేట్లో లిమిటెడ్ రిసోర్సెస్ ఇచ్చి లిమిటెడ్ మెంబర్ ఆఫ్స్ని కంట్రోల్ చేస్తుంది ప్రకృతి అని చెప్తున్నారు. ఇన్ నేచర్ ఎనీ గివెన్ హ్యాబిట్ విల్ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్ టు సపోర్ట్ ఏ మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్. అంటే తన యొక్క సంతతి ఎంతవరకు పెంచుకోవాలో అంతవరకు పెంచుకోవడానికి ప్రకృతే ఎనఫ్ రిసోర్సెస్ని ప్రసాదిస్తుంది. దానికి మించి అంటే 100 సింహాల కంటే మించి పోయిందనుకో, బియాండ్ విచ్ అప్పుడు ఏమవుతుంది, నో ఫర్దర్ గ్రోత్ ఈజ్ పాసిబుల్ అని చెప్తున్నాడు. లెట్ us recall this limit
యాజ్ ఏ నేచర్స్ క్యారింగ్ కెపాసిటీ కే. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏదైతే ఎనఫ్ రిసోర్సెస్ని మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ వరకు ప్రకృతి ప్రసాదిస్తుందని అంటున్నాం కదా. ఈ ఎనఫ్ రిసోర్సెస్ అంటే ఏంది? మ్యాక్సిమం పాసిబుల్ నెంబరే కదా. సో మనం ఏమంటున్నాం అంటే ఈ లిమిట్ని ఎనఫ్ లిమిట్ని మనము ప్రకృతి యొక్క క్యారింగ్ కెపాసిటీ కేగా ఊహించుకోమంటున్నాడు మనకు సైంటిస్టు. నేచర్స్ క్యారింగ్ కెపాసిటీ అంటే ఇక్కడ ఉండే ప్రకృతి ఇక్కడ 100 సింహాల కంటే ఎక్కువ బతకనియదు. ఎందుకంటే దాంట్లో అంత సరిపడా మాత్రమే రిసోర్సెస్ ఉన్నాయి. దీనికంటే మించిందంటే ఇంకా అది గ్రోత్ని లేకోకుండా కాంపిటీషన్ని ఏర్పరుస్తుంది అనమాట. ఇప్పుడు ఇదేంది, ఈ ప్లేస్లో 100 సింహాల కంటే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ బతకలేదు. దీని ఏమంటారంటే ప్రకృతి యొక్క క్యారింగ్ కెపాసిటీ కే అంటారు. అంటే నేచరే చెప్తుంది దీంట్లో క్యారింగ్ కెపాసిటీ 100 కంటే ఎక్కువ సింహాలు ఉండలేవు అని. అది సో నేచర్స్ యొక్క క్యారింగ్ కెపాసిటీ కే అనుకోండి అంటున్నాడు. ఫర్ దట్ స్పీసెస్ ఇన్ దట్ హ్యాబిటెడ్, ఏ జాతికి అయితే అక్కడ బతుకుందో అక్కడ ఏదైతే బతుకుతున్నావో ఆ జాతికి నేచర్స్ యొక్క క్యారింగ్ కెపాసిటీ కే అని చెప్తున్నాడు అనమాట. నేను మీకు చెప్పింది అర్థమవుతుంది అనుకుంటా. ప్రకృతియే 100 ఎకరాలలో 100 సింహాల కంటే ఎక్కువ బతకలేవని అదే డిసైడ్ చేస్తుంది. అట్లా నేచర్ యొక్క క్యారీ కెపాసిటీని అంటే ఇంకా అంతకంటే ఫుడ్ ఎక్కువ కూడా ఇవ్వలేదు 100 సింహాల కంటే ఎక్కువ. సో అటువంటి ప్రకృతి యొక్క నేచర్ క్యారింగ్ కెపాసిటీని కే అనుకోమంటున్నాడు. ఫర్ దట్ స్పీసెస్ అంటే ఎనిమల్స్కి, అంటే లయన్స్కి, ఇన్ దట్ హ్యాబిటెట్. ఏ పాపులేషన్ గ్రోయింగ్ ఇన్ ఏ హ్యాబిటేట్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్. ఏ పాపులేషన్ గ్రోయింగ్ ఇన్ ఏ హ్యాబిటేట్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ షో ఇనిషియల్లీ ఏ లాగ్ ఫేస్. ఏమవుతుంది? ఫస్ట్ ల్యాగ్, LAG, ల్యాగ్ ఫేస్ ఫాలోడ్ బై తర్వాత ఫేస్ ఆఫ్ యాక్సలరేషన్, తర్వాత ఏమవుతుంది? డిక్లరేషన్. గుర్తుపెట్టుకోండి, ల్యాగ్ ఫేస్ ఫస్ట్, తర్వాత ఫేస్ ఆఫ్ యాక్సలరేషన్, నెక్స్ట్ ఓకే డిసలరేషన్, యాక్సలరేషన్, డిసలరేషన్, అండ్ ఫైనల్లీ ఏమవుతుందంటే ఎసిమ్టోడ్. అంటే ఏంది? స్టెబిలిటీ. ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ రీచెస్ ది క్యారింగ్ కెపాసిటీ. అంటే ఇంకా 100 ఎకరాల్లో 100 సింహాల కంటే ఎక్కువ ఉండకూడదని నేచరే తన యొక్క నేచర్ క్యారింగ్ కెపాసిటీతో డిసైడ్ చేసినప్పుడు అప్పుడు ఏమైనా పడుతుంది? అక్కడ ఎసిమ్టోట్ స్టెబిలిటీ ఏర్పడుతుంది. అందుకే అన్నా చూడు ఇక్కడ దీని ఏమంటున్నాడు? వెన్ ద పాపులేషన్ డెన్సిటీ రీచెస్ ద ప్రకృతి యొక్క క్యారింగ్ కెపాసిటీ అయినప్పుడు అది స్టెబిలిటీగా ఉండిపోతుంది. ఏ ప్లాట్ ఆఫ్ n ఇన్ రిలేషన్ టు టైమ్. ఏ ప్లాట్ ఆఫ్ n ఇన్ రిలేషన్ టు ప్లాట్ ఆఫ్ n ఇన్ రిలేషన్ టు టైమ్ t. దీని ఫలితంగా ఏమవుతుంది మనకు? సిగ్మాయిడ్ కర్వ్. ఏంది ఇది? ఇది సిగ్మాయిడ్ కర్వ్. గుర్తుపెట్టుకోండి, ఇది సిగ్మాయిడ్ కర్వ్. ఇది జే షేప్. మనం దీంట్లో మాట్లాడుకున్నాం. ఎక్కడ జే షేప్ అని? ఎక్కడంటే ఏమో కనపడదు ఇది. ఎస్ చూడండి, ఇక్కడ ఉంది జే షేప్. ఇది ఎక్స్పెరెన్షియల్ గ్రోత్. ఇది ఎక్స్పెరెన్షియల్ గ్రోత్. అందుకే ఫార్ములా dN/dt =RN అని ఉంది. కే ఓకే, ఇది ఏ. ఇప్పుడు ఇదేంటంటే మనం బి అంటే మాట్లాడుకున్నాం. ఇక్కడ బి అంటే చూడండి, బి అంటే చూడండి, ఏ అంటే గ్రాఫ్ ఎక్స్పెన్షియల్ గ్రోత్, బి అంటే లాజిస్టిక్ గ్రోత్ చూపిస్తుంది. రైట్. చూడండి, ఇప్పుడు మనం కేవలం మాట్లాడేది దేని గురించి అంటే సిగ్మాయిడ్. చూడండి, ఎస్ షేప్ సిగ్మాయిడ్ కర్వ్. ఏ ప్లాట్ n ఇన్ రిలేషన్ టు t రిజల్ట్స్ ఇన్ ఏ సిగ్మాయిడ్ కర్వ్. దిస్ టైప్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ కాల్డ్ ఇది ఏమంటారు? దీన్ని పాపులేషన్ గ్రోత్ని ఏమంటారంటే వర్హల్సట్ పెరల్ లాజిస్టిక్ గ్రోత్ అంటారు. ఇది అంటారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్హల్సట్ పిరల్ లాజిస్టిక్ గ్రోత్ అని చెప్తారు. వర్హల్సట్ పిరల్ లాజిస్టిక్ గ్రోత్ అని చెప్తారు. అండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఎవరు? ఈ ఈక్వేషన్ ఎలా డిస్క్రైబ్ చేసినారు అంటే dN/dt
ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎన్ కే మైనస్ ఎన్ బై కే. దీంట్లో ఇక్కడ చెప్పినాడు ఎన్ అంటే పాపులేషన్ డెన్సిటీ ఎట్ టైం టీ, లేకుంటే ఆర్ అంటే చూడండి ఇక్కడ ఎన్ అయిపోయింది, ఆర్ అంటే ఇంట్రిన్సిక్ రేట్ ఆఫ్ నేచర్స్ ఇంక్రీజ్. చూడండి ప్రకృతి సొంతంగా తనంతట తాను శక్తినిచ్చి ఆ స్పీసీస్కి ఎంత ఉత్పత్తి పాదకం కావాలో అంత పెంచుతుంది. అంటే ఒక మనిషికి అమ్మ గర్భంలో ఒక పిల్లవాడి కంటే ఎక్కువ పుట్టాడు సామాన్యంగా, అది ప్రకృతి ప్రసాదించిన వరం, అట్లాంటిది అన్నమాట. సో 2 సంవత్సరం ఇంకొకటి, 3 సంవత్సరం ఇంకొకటి, అట్లాగా ఒక జాతికి ప్రకృతి పెంచే సామర్థ్యమైనది ఏంటంటే అది అనమాట ఇంట్రెన్సిక్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్ అంటారు దాన్ని. నెక్స్ట్ క్యారింగ్ కెపాసిటీ అంటే ఆ స్థలం లోపల ఎన్ని జీవులు అయితే బతకగలుగుతావో అని నేచర్ డిసైడ్ చేసిందో దాన్ని నేచర్ క్యారింగ్ కెపాసిటీ కే అంటారు. రైట్, మీరు ఇది చూడండి, స్మాల్ డి డిఎన్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎన్ కే మైనస్ ఎన్ బై కే, ఇది రైట్. ఓకే, నెక్స్ట్ చూడండి, సిన్స్ రీసోర్సెస్ ఫర్ గ్రోత్ ఫర్ మోస్ట్ ఎనిమల్ పాపులేషన్ ఆర్ ఫిక్స్డ్ అండ్ బికమ్ లిమిటెడ్ సూనర్ అండ్ లాటర్. Since resources for growth for most animal population are fixed and becoming limited sooner and later, అంటే ఇప్పుడు కానీ ఆ రిసోర్సెస్ మళ్ళీ తర్వాత అయినా కానీ ఏమైపోతుంటే అంతరించిపోతాయి. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ద లాజిస్టిక్ గ్రోత్ మోడల్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ మోర్ రియలిస్టిక్ వన్. చూడండి, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ జీవితాంతం ఉండదని ఇక్కడ ఆల్రెడీ చెప్పేసినాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ no population in any species in nature has to be disposal unlimited resources for 2%. ఏ జాతి యొక్క జనాభా కూడా ప్రకృతిలో నిరంతరం వాటికి కావాల్సిన ఫుడ్ కానీ స్పేస్ కానీ ఉండదు, అన్లిమిటెడ్ రిసోర్స్ ఉండవు, టు పర్మిట్ ఎక్స్పెన్షియల్ గ్రోత్ అని చెప్పేసినాడు. అంటే దాని అర్థమైంది, లాజిస్టిక్ గ్రోత్ మోడల్ అనేది మోర్ రియలిస్టిక్గా ఉంటుంది. అంటే ఇదే ఒరిజినల్ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏది, ఈ సిగ్మాయిడ్ కర్వ్. నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్ కర్వ్స్. Curve A shows the exponential growth in population when resources are unlimited. Curve B shows the logistic growth in population when resources are limited, where K is the carrying capacity. K అనేది కూడా లాజిస్టిక్ గ్రోత్లో మనకు చూపించేది. రైట్, సిన్స్ రిసోర్సెస్ ఫర్ గ్రోత్ ఫర్ మోస్ట్ ఎనిమల్ పాపులేషన్స్ ఆర్ ఫిక్స్డ్ అండ్ బికమ్ లిమిటెడ్ సూడర్ అండ్ సూడర్. చూడండి, ఒక చాలా ఎనిమల్ జనాభాకు గ్రోత్ కోసము ఆ రీసోర్సెస్ని మనం ఫిక్స్ చేసి పెట్టినప్పటికీ, అంటే ఏంది, ఒక తండ్రి కొడుకుల కోసం ఒక 500 కోట్లు సంపాదించి పెట్టినప్పటికీ అవి భవిష్యత్తులో ఏమైతే లిమిటెడ్ అంటే అయిపోతాయి, లేదా తర్వాత భవిష్యత్తు కారణంగా అయిపోతాయని చెప్తున్నాడు. అందుకే లాజిస్టిక్ గ్రోత్ మోడల్ అనేది ఖచ్చితంగా మోర్ రియలిస్టిక్ వన్. దేంతో పోల్చుకుంటే, ఎక్స్పెన్షన్తో పోల్చుకుంటే, ఇదేమో జే షేపు, ఇదేమో సిగ్మాయిడ్. సో ఈ టైప్ ఆఫ్ గ్రోత్ని ఏమంటారంటే మనకు వర్హల్మెట్ పిరల్ లాజిస్టిక్ గ్రోత్. ఈ పదం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, వర్హల్మెట్ పిరల్ లాజిస్టిక్ గ్రోత్. ఈ గ్రాఫ్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది గ్రాఫ్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు చూడండి, వెన్ రిసోర్సెస్ ఆర్ నాట్ లిమిటెడ్ అంటే ఏంది, అన్లిమిటెడ్ ఉన్నట్టు. ఇది అన్లిమిటెడ్, ఇవి ఇక్కడ చూడండి, అన్లిమిటెడ్ ఎక్కడ ఉంది, అన్లిమిటెడ్ రిసోర్స్ అంటే ఎన్విరాన్మెంటల్ రెసిస్టెన్స్ అనేది ఇంకా ప్రకృతి అనేది దాన్ని ఆపదు, ఈజ్ ఆల్మోస్ట్ నిల్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వెన్ రిసోర్సెస్ ఆర్ నాట్ లిమిటెడ్ ద గ్రోత్ ప్లాట్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్. ఏముంది, ఎక్స్పోనెన్షియల్ ఏంది, జే షేప్. చూడండి ఇక్కడ ఏముంది కదా అది. నెక్స్ట్ బి, when resources are limited the growth plot is logistic. B, K is carrying capacity. ఎప్పుడైనా కూడా K దీనికి సంబంధించినది. dn by dt is equal to rn, dn by dt is equal to rn. ఈ రెండు సేమ్ ఉన్నాయి. కొన్ని ఇక్కడ K మైనస్ క్యాపిటల్ N బై K, ఇదొక్కటే తేడా దీనికి. ఓకే రైట్. సో ఇది దీంట్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే
ఇంపార్టెంట్ అంటే ప్రకృతి యొక్క క్యారింగ్ కెపాసిటీ ఏంటిది అంటే దిస్ లిమిట్ యాజ్ ఏ నేచర్స్ యొక్క ప్రకృతి ఆ ప్లేస్ లోపల ఆ జంతువులకు అంతకంటే బతకనీకి అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ ఎనఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు అని చెప్పేసి చెప్తుంది. దాన్నే ప్రకృతి ప్రసాదించిన క్యారింగ్ కెపాసిటీ అని చెప్పినాడు, నేచర్స్ యొక్క క్యారింగ్ కెపాసిటీ. ఇక్కడ మనకు అడుగుతాడు ఫస్ట్ లాగ్ ఫేసు, లాగ్ ఫేసు, యాక్సలరేషను మరియు డిక్లరేషను, తర్వాత స్టెబిలిటీ. ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడికి లాగ్, LAG లాగ్, యాక్సలరేషను, తర్వాత కొంచెం తగ్గి డిస్కలరేషన్. ఇదేమో ఏది స్టెబిలిటీ. ఎప్పుడు స్టెబిలిటీ అయితే అంటే వెన్ ద పాపులేషన్ డెన్సిటీ రీచెస్ ద క్యారింగ్ కెపాసిటీ, ఇంకా అంతకంటే ఎక్కువ వద్దు అన్నప్పుడు. ఇదంతా కనపడేది ఎక్కడ అంటే మనకు సిగ్మాయిడ్ కర్వ్ అనేటువంటి లాజిస్టిక్ గ్రోత్లో. ఇక్కడ మీరు ఈ టైప్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఏమన్నాడు, వర్ హల్సెట్ పిరల్ లాజిస్టిక్ గ్రోత్ అని చెప్పినాడు. ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్. క్యారింగ్ కెపాసిటీ ఎక్కడ వస్తుంది అంటే ఈ ఫార్ములాలో వస్తుంది లాజిస్టిక్ గ్రోత్లో. వర్ హల్సెట్ పిరల్ లాజిస్టిక్ గ్రోత్, K అంటే క్యారింగ్ కెపాసిటీ. సో ఇంతటితో మనకి ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైట్. మనకి ఇది అడుగుతాడు బేస్ ఆఫ్ న్యాచురల్ లాగరిథం అంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఉంది కొంచెం. రైట్. ఇంకేమున్నాయబ్బా వస్తాయి ఈసారి గ్రాఫ్ చూడండి, సేమ్ టు సేమ్ ఉన్నాయి, కొంచెం ఇది తేడా ఉంది అంతే. ఓకే. ఇక్కడేమో K ఏముంది చూడండి, దీనిపైన ఉంది K ఎక్కువ ఉంది. ఇక్కడ N, ఇది T, ఇది K ఇక్కడ ఇచ్చినాడా మనకు. ఓకే. ఎక్స్పెన్షియల్ గ్రోత్లో K లేదు చూడండి, dN/d ఆర్ N A మైనస్ ఆర్ చూడండి, అసలు K ఏలే. కానీ ఇక్కడ K ఎందుకో పెట్టినాడు. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే ఇక్కడ K అనేది K-N బై, ఇంకా K ఎందుకో పెట్టినాడు. మనకి ఎగ్జామ్ పాయింట్లో అంత అవసరం లేదబ్బా, అంత డెప్త్ ఇయ్యాడు, నేను ఓకే ఏదోగా చెప్తున్నాను అంతే. రైట్. థ్యాంక్ యూ. ఈ లాజిస్టిక్ గ్రోత్ కూడా ఇంతటితో సమాప్తం.